ఇదొచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికమెండ్ చేసిన చట్నీ. మన ఇచ్చే ప్రాంప్ట్‌కి, ఇచ్చే రిప్లైకి మనం ట్రై చేస్తే వచ్చిన చట్నీ ఇది. ఇదొచ్చేసి మన ఇన్‌స్టంట్, మన ఎక్స్‌పీరియన్స్, మన ఫ్లేవర్స్ యూజ్ చేసి చేసిన చట్నీ ఇది. దిస్ ఈస్ ట్రెడిషనల్ ఆనియన్ చట్నీ ఆంధ్ర స్టైల్‌లోన. కానీ బ్యాచిలర్స్ అయితే ఈ చట్నీ చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. సో, ఫైనల్లీ ఏఐ పాస్ ఆర్ ఫెయిల్. అమ్మంత కాదు గానీ, ఎంతైనా అమ్మ స్టైల్ అమ్మదే కదా! లెట్స్ టేస్ట్ ఎ ఫ్లేవర్. కెన్ ఏఐ బీట్ ట్రెడిషనల్ ఆంధ్ర ఫ్లేవర్? టుడే వి ఆర్ టెస్టింగ్ ఏఐ వర్సెస్ ట్రెడిషనల్ ఆనియన్ చట్నీ. సేమ్ ఇంగ్రీడియంట్స్, సేమ్ ఎఫర్ట్స్, ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ఇంటెలిజెన్స్. మన అమ్మ స్టైల్ ఒకటి, ఏఐ స్టైల్ ఒకటి. విచ్ వన్ యాక్చువల్లీ టేస్ట్ బెటర్? లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ ఆస్క్ ఏఐ. చాట్ జీపీటీకి ఫస్ట్ ఆనియన్ చట్నీ రెసిపీ అడుగుదాం. అమ్మ చేసిన ఉల్లి చట్నీ ఎంతో బాగుంటుంది, కానీ ఏఐ చేసింది ఎలా ఉంటుందో చూద్దాం. దిస్ ఈజ్ ది కలర్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఈ కలర్లోకి రావాలన్నమాట. వన్స్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ప్లేట్లోకి తీసేసుకుని ఇది బాగా చల్లగా అయిపోవాలి. వన్స్ ఇదంతా కూల్ అయిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకోవచ్చు. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రైండెడ్ ఐ విల్ లెట్ యూ నో ది టేస్ట్. లాస్ట్లో ఈ చిన్న బెల్లం ముక్క వేసుకుని ఉల్లి చట్నీ గ్రైండ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్. సో ఈ 3 ఆనియన్స్ మనం తీసుకున్నాం ఏది సజెస్ట్ చేసినట్టు. అండ్ ఈ 3 ఆనియన్స్ కూడా బ్లాక్స్లో కట్ చేసుకోమన్నది, మీడియం స్లైస్. మన ట్రెడిషనల్ వేలో అయితే నేను బాగా స్లైసెస్లా కట్ చేశా, కానీ ఏ వెర్షన్లో మాత్రం మీడియం స్లైస్డ్ అన్నది. చూద్దాం డిఫరెన్స్ ఇన్ ఫ్లేవర్ ఏంటో. ఏ ఇచ్చిన రెసిపీలో చూసుకుంటే ఈ రెడ్ చిల్లీస్ అనేవి లైట్గా అరోమా బయటకు వచ్చినంత వరకు రోస్ట్ చేయమన్నది. రోస్ట్ చేశాక తీసి పక్కన పెట్టేసామంది. అదే ఆయిల్లో ఇంకొంచెం రిమైనింగ్ ఆయిల్ యూజ్ చేసి స్లైస్డ్ ఆనియన్స్ ఇంకా గార్లిక్ ఈ రెండు యాడ్ చేయమన్నది. యాడ్ చేసిన తర్వాత 8 to 10 minutes మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయమన్నది. ఇంకొక కండిషన్ ఏంటంటే స్టిర్ అకేషనల్లీ అని అన్నది. ఎంతవరకు అంటే ఆనియన్స్ సాఫ్ట్, గ్లాసీ అండ్ లైట్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అయినంత వరకు. కమింగ్ టు ఇది రీజన్ ఏమి ఇచ్చిందంటే వై స్లో కుకింగ్ క్యారమలైజెస్ ఆనియన్ షుగర్. స్లోగా కుక్ చేయడం వల్ల ఆనియన్స్ లో ఉన్న షుగర్ బయటకు వచ్చి నేచురల్ గా స్వీట్నెస్ ఇస్తుందంట. స్పైస్ ఇంకా సోర్నెస్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుందంట. సో చూద్దాం, వెనకతలు ఎంత సైన్స్ ఉంది. అకేషనల్లీ స్టిర్ చేయమన్నది కాబట్టి ఒక 2 minutes తర్వాత మళ్ళీ స్టిర్ చేస్తున్నా. చిన్న టైమింగ్ ప్రకారం 8 to 10 minutes. ఆల్రెడీ 3 minutes కంప్లీట్ అయిపోయింది. నేను 9 minutes పెట్టుకున్నా, ఇంకా 6 minutes ఉన్నది. అకేషనల్లీ స్టిర్ చేయమన్నది కాబట్టి నేను కూడా అకేషనల్లీ స్టిర్ చేస్తున్నా. అడిషనల్ వెర్షన్ లో అయితే అలా స్టిర్ చేస్తూనే ఉన్నా, ఎందుకంటే అవి చాలా స్లైసెస్ లో నేను కట్ చేసా ఆనియన్స్. ఇందులో స్లైసెస్ లా కాదు, మీడియం బ్లాక్స్ లో కట్ చేసా ఆనియన్స్. మేబీ దట్ ఈస్ ద రీజన్ ఐ షుడ్ స్టిర్ అకేషనల్లీ అండ్ ది టైమర్ ఈస్ సెట్ ఫర్ 9 minutes. 5 minutes కి ఇది ఆల్రెడీ సాఫ్ట్ అయ్యింది. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ లోకి వస్తుంది. ఇంకా 4 minutes ఉంది. ఈ 4 minutes లో ఆనియన్స్ ఎలా రెడీ అవుతుందో చూద్దాం. సో ఆనియన్స్ ఆఫ్ చేసుకునే 2 minutes ముందు టామరిన్ ఆన్ చేయమంది. చింతపండు యాడ్ చేస్తాం ఇప్పుడు మనం. ఆల్రెడీ ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయింది, ఇంకా లైట్ బ్రౌనిష్ కలర్ లో కూడా చేంజ్ అయ్యింది. సో 2 types కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది మన స్టైల్, ట్రెడిషనల్ ఆంధ్ర స్టైల్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టైల్. ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు జస్ట్ కామెంట్లో పెట్టండి. లాస్ట్కి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను టేస్ట్ చేసి చెప్తాను కదా ఎలా ఉందో ఏంటనేది. మందేమో ఈ కలర్లోకి వచ్చింది, ఇది డార్క్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చింది, ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇంకా యాక్చువల్లీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉంటే ఇంకొంచెం ఫ్రై చేసేవాడినేమో. అది నాకు స్పెసిఫిక్గా 8 to 10 minutes నాకు అక్కడ మెన్షన్ చేసింది. సో 8 to 10 minutes నేను టైమర్ పెట్టుకుని మరి కూడా దాన్ని నేను స్టీర్ చేసా. అకేషనల్లీ స్టీర్ చేయమన్నది, అకేషనల్లీ స్టీర్ చేసా. అండ్ బోత్ ఆఫ్ దమ్ ఆర్ రెడీ. ఈ రెండింటిని కూడా నేను గ్రైండ్ చేసుకుంటా. బై ద వే ఇప్పుడు నేను ట్యాంపరింగ్ స్టార్ట్ చేస్తాను రెండింటికి కూడా. రెండు చట్నీలు అయితే మనం ప్రిపేర్ చేసేసాం. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకోటి ట్రెడిషనల్ ఆనియన్ చట్నీ. రెండైతే ప్రిపేర్ అయిపోయి వెయిట్. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికమెండ్ చేసిన చట్నీ. మన ఇచ్చే ప్రాంప్ట్కి, ఇచ్చే రిప్లైకి మనం ట్రై చేస్తే వచ్చిన చట్నీ ఇది. అండ్ ఇది వచ్చేసి మన ఇన్స్టెంట్, మన ఎక్స్పీరియన్స్, మన ఫ్లేవర్స్ యూజ్ చేసి చేసిన చట్నీ ఇది. అండ్ దిస్ ఈస్ ట్రెడిషనల్ ఆనియన్ చట్నీ ఆంధ్ర స్టైల్లోన. సో ఈ రెండైతే నేను టేస్ట్ చేసి చెప్తా ఏది బాగా వచ్చింది అనేది. ఇందులో బాగా వచ్చింది మీరు ట్రై చేయొచ్చు, బట్ మై రికమెండేషన్ ఈజ్ ఇది కూడా మీరు ట్రై చేయండి. నేను ఇచ్చే ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో పెడతా. అదే ప్రాంప్ట్ మీరు చాట్ జీపీటీలో ఇచ్చినా అది మీకు రిప్లై ఇస్తుంది, లేదా నేను ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే చేశా కదా, అది మీరు అలాగ కుక్ చేసినా సరే సరిపోతుంది. ఫస్ట్ మన ఆంధ్ర ట్రెడిషన్ అనేది మనకి ఎమోషన్ కాబట్టి కంప్యూటర్ ఇచ్చింది, తర్వాత ట్రై చేద్దాం. మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకునేది, ఎలాంటి క్వాంటిటీస్, ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా ఇలా ఇది వేస్తే బాగుంటుందేమో, ఇది ఎంత క్వాంటిటీలో వేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మనం గెస్ చేసి చేసిన ఆనియన్ చట్నీ ఇది. సో ఫస్ట్ ఇది మనం ట్రై చేద్దాం. మన ఆనియన్ చట్నీ మనం ఎప్పుడు ట్రై చేసింది ఇంటి దగ్గర. యాక్చువల్లీ
అమ్మకైతే ఎప్పుడు చెప్తుండేవాడిని, ఎప్పుడు ఇడ్లీ టిఫిన్ చేసినా సరే, ఊతప్పం చేసినా సరే, లేదా రైస్‌తో గీ వేసుకుని ఆనియన్ చట్నీ తింటే చాలా బాగుంటుంది. సో ఇది ఆల్రెడీ నాకు తెలిసిన ఫ్లేవరే, కొత్తగా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఆనియన్ చట్నీ చేయని వల్ల ఒక్కసారి వీడియో చూసి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా రెస్టారెంట్స్లో, రోడ్ సైడ్ ఫుడ్స్లో చాలా ఫేమస్ అనమాట ఆనియన్ చట్నీ. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎండుమిర్చి నేను ట్యాంపరింగ్ వేయలేదు కాబట్టి ఏదో మిస్ అవుతున్నట్టు అనిపించింది. సో అది ఎండుమిర్చి అనమాట. అండ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికమెండ్ చేసిన చట్నీ గుర్తుపెట్టుకుని చేయాల్సింది ఏం లేదు కదా, ప్రాంప్ట్ అది ఇచ్చింది, ఆ ప్రాంప్ట్ చూస్తూ నేను అలానే చేసా. సో ఇది కూడా టేస్ట్ చేసి చెప్తా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మెయిన్గా డిఫరెన్స్ చెప్తా. నేను చేసిన ఆనియన్ చట్నీలోన చాలా స్పైసీగా ఉంది. మనం యూస్ చేసిన 3 ఆనియన్స్కి 5 to 6 రెడ్ చిల్లీస్ వేయముంది. సో నేను అట్లానే చేసా, చాలా స్పైసీగా ఉంది. సో డిఫరెన్స్ చెప్తా. ఎగ్జాక్ట్గా 8 to 10 minutes ఇది రోస్ట్ చేయమన్నది, ఒకేషనల్లీ రోస్ట్ చేయమన్నది, లార్జ్ స్లైసెస్లో ఆనియన్స్ కట్ చేయమంది. సో అలానే నేను ఫాలో అయ్యి చేసా. ఆనియన్ మెయిన్ ఫ్లేవర్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వలే. కొంచెం పచ్చి పచ్చిగా అక్కడక్కడ సాఫ్టీనెస్, స్వీట్నెస్ వస్తూ చాలా బాగుంది. కమింగ్ టు మై ఫ్లేవర్, నేను బాగా డార్క్ బ్రౌన్ అయినంత వరకు వెయిట్ చేశా. ఆబ్వియస్లీ నేను ఎలా ఆలోచించానంటే, రెడ్ ఆనియన్స్ బిర్యానీలో మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేను ఆ ఫ్లేవర్ని గుర్తుపెట్టుకుంటూ అలా చేస్తే ఎలా ఉంటుందో. అండ్ ఇందులో నేను ధనియాలు వేసా, జీరా వేసా. మేబీ జీరా వల్ల ఫ్లేవర్ అనేది సరిగా తెలియట్లేదు అనుకుంటా. ఇందులో ధనియాలు వేయలేదు, ఓన్లీ గార్లిక్ అండ్ ఆనియన్స్. మిక్స్డ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇది అన్నీ కూడా మిక్స్ అయిపోయింది ఫ్లేవర్. ఇందులో చాలా స్పెసిఫిక్గా ఉంది. ఆనియన్ చట్నీ అంటే ఓన్లీ ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది నాకు, ఎందుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడలే. చాలా సింపుల్గా అయిపోయింది. బాగా క్వాంటిటీస్ మీద ఫోకస్ చేసి, టైమింగ్ మీద ఫోకస్ చేసి చేస్తే ఇలా వచ్చిందనమాట. సో ఏ రికమెండ్ చేసిన చట్నీ మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు అంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు. నేను చేసింది కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో ఫ్లేవర్స్ అనేవి కొంతమంది ధనియాల ఫ్లేవర్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కొంతమంది స్పెసిఫిక్గా ఆనియన్ చట్నీ అంటే ఆనియన్ చట్నీ లాగా ఉండాలనుకుంటారు. ఇంకొంతమంది మిక్స్డ్ ఫ్లేవర్స్ ఇష్టపడతారు. సో వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. లేదా ఓన్లీ ఆనియన్ చట్నీ ఏ రికమెండ్ చేసింది ట్రై చేస్తా అన్న వాళ్ళు ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. మేబీ మెయిన్గా బ్యాచిలర్స్కి ఈ చట్నీ చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో అంటే కొంచెం ఎక్కువ ఐటమ్స్ నేను యూస్ చేసా కాబట్టి కొంచెం కష్టం అనిపించవచ్చు. సో ఫైనల్లీ ఏ పాస్ ఆర్ ఫెయిల్, అమ్మంత కాదు కానీ పాస్. ఎంతైనా అమ్మ స్టైల్ అమ్మదే కదా.